అందరికీ మరణాత. ప్రేమైనటువంటి వారులారా, రక్షణ మహాసంకల్పము నీ తెలుసోన కీడో నోడెంతో ఓ తెలుసోన కిటుకో విడగొట్టుదు ఓ తెలుసోన పరమాధర్మంబులు భాషాలన్నిటి అందు ప్రచురింతోవని నీకు తెలుసోనా నరుల రక్షకుడొక్క నజరేతు యేసాని నచ్చజెప్పుదువని తెలుసోనా నడిపింతోవని నీకు తెలుసోనా నాదుని జోపింతోవో తెలుసోనా యేసోని విషయాలు ఎరుగాని మానవులు ఎచట నాండారాని తెలుసోనా యేసోలో చేరాని ఎందరో యోందోరు అదియో కూడా నీకో తెలుసోనా ఇది ఏ నా దుఃఖమో తెలుసోనా ఇది ఏ నీ దుఃఖమో తెలుసోనా ఒక్కడవని నీవు వడలిపోవద్దుని ప్రక్కనే కోలో తెలుసోనా చిక్కావో నీవెవరి చేతిలోనైనాను చిక్కిపోవని నీకో తెలుసోనా నొక్కబడవని నీకో తెలుసోనా శ్రోక్కిపోవని నీకో తెలుసోనా ఏ జబ్బునైనాను యేసునామము చెప్పి ఎగురగొట్టెదవని తెలుసోనా భోజనలో సావంగా పోయి జీవముదార పోసి బ్రతికించెదవో తెలుసోనా పోనీ బ్రతికించెదవో తెలుసోనా పునరుద్ధానమిదియే తెలుసోనా క్రైస్తవ సంగమ ఘనకార్యములు చేయు కాలమో వచ్చెనో తెలుసోనా క్రీస్తు ప్రభువుని క్రియల మూలంబుగా కీర్తి పొందోనని తెలుసోనా కీడో నోడెంతో ఓ తెలుసోనా కిటుకో విడగొట్టెదవో తెలుసోనా. ధ్యానించినటువంటి వారమై మూడవది నిరీక్ష కాలము ఆరవది లోకైక రక్షకుడైన మనం
జరిగిపోయినటువంటి కాలమునకు సంబంధించినవి. అనగా ఎంతవరకు మరి పాత నిబంధనలోని సంగతులు ఇదే క్రైస్తవ మత సంఘ కాలం. ఆరంభించిన దినము దగ్గర నుండి మరి సంఘము రాకడకు ఎత్తబడే వరకు ఈ యొక్క సంఘకాలము జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సంఘం స్థాపించబడింది. ఆ సంఘకాలములో మనం ఉన్నాం. సంఘము ఇప్పుడు రాకడ వైపు ప్రయాణం చేస్తూ ఉంది. కాబట్టి సంఘకాలములో ఇప్పుడు మనం ఉన్నాం. కాబట్టి మనం ధ్యానించే ఈ 7వ అంశం వర్తమాన కాలములో జరుగుతున్నటువంటిది. కాబట్టి ఈ 7వ అంశములో సంఘ స్థాపనను గురించి, క్రైస్తవ మత సంఘ స్థాపనను గురించి ఈరోజు తెలుసుకుందాం. ప్రభువు ఆరోహణ మగుచు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండమని శిష్యులకు చెప్పినప్పుడు ఆ శిష్యులతో పాటుగా ఇంకా అనేకులు, మొత్తం 120 మంది, మరియమ్మ గారు, ఇంకా ఆయా స్త్రీలు, ఆయా వారు, ప్రభువుని ఎరిగిన వారు, ప్రభువుని వెంబడించిన వారు, వారందరూ కలిసి ఒక 120 మంది మేడగదిలో కూడుకొని ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. ప్రభువు చెప్పినట్లుగా పైనుండి శక్తి పొందుట కొరకు, అంటే పరిశుద్ధాత్మ నింపుదల కొరకు మేడగదిలో ఎడతెగక ప్రార్థన చేస్తూ కనిపెట్టుకున్నారు. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 15వ వచనం. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను. అలాగ కూడుకొని కనిపెట్టుకుంటున్నటువంటి వారిపైకి పెంతెకోస్తు దినమున మరి పరిశుద్ధాత్మ తండ్రి వారి మీదకి అగ్ని జ్వాలలుగా దిగి వచ్చారు. మరి వారు అలాగా మరి కూడుకొని ప్రార్థన చేస్తూ కనిపెట్టుకొని ఉన్నప్పుడు పెంతెకోస్తు పండగ వచ్చింది. ఆ పెంతెకోస్తు పండగ రోజున పరిశుద్ధాత్మ తండ్రి వారి మీదకు అగ్ని జ్వాలలుగా విభాగింపబడి వారి మీదకి దిగి వచ్చారు. వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. అలాగ నింపబడి వారు అన్య భాషలతో మాట్లాడటం ఆరంభించారు. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 3-4 వచనములు. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడసాగిరి. ఆ పండుగలోనికి వచ్చిన యూదులు వారి వారి భాషలలో అపొస్తలులు మాట్లాడుట చూచి ఆశ్చర్యపడ్డారు. మరి అక్కడ ఉన్నవారి అందరికీ వారి వారి భాషలలో ఈ అపొస్తలులు మాట్లాడటం వారు చూసి ఆశ్చర్యపడ్డారు. అప్పుడు పేతురు గారు అపొస్తలులతో కూడా లేచి వారితో యోవేలు యొక్క ప్రవచనము నెరవేర్పు జరిగినదని చెప్పారు. యోవేలు గ్రంథములో అంత్యదినాల్లో అందరి మీద ఆత్మను కుమ్మరిస్తాననే ప్రవచనము జ్ఞాపకము చేసి ఆ ప్రవచనం ఇదిగో ఇలాగ నెరవేరింది అని పేతురు గారు చెప్పి యేసు ప్రభు వారిని గూర్చి ఆత్మపూర్ణుడై సువార్తను ప్రకటించారు. అనగా యేసు జననాన్ని, యేసు మరణాన్ని, యేసు పునరుద్ధానమును గురించి ఆయన ప్రకటించారు. అలాగా ప్రకటించగా వారందరూ విన్నారు. ఆత్మ ద్వారా పేతురు గారు మాట్లాడారు కాబట్టి ఆ యొక్క సందేశం వారందరికీ అర్థమయ్యినది.
అలాగా వారి హృదయాలలో ప్రభువును గూర్చినటువంటి సంగతి వారు గ్రహించిన వారై అప్పుడు వారిలో 3,000 మంది ఇంచుమించుగా వాక్యమును అంగీకరించి బాప్తిస్మము పొందిరి. మరి పేతురు గారు అలా లేచి ఆత్మపూర్ణుడై యేసు ప్రభు వారి యొక్క జీవితం అంటే ఆయన జన్మాన్ని గురించి, మరణాన్ని గురించి, పునరుద్ధానాన్ని గురించి ఆయన తెలియజేసినప్పుడు ఆ వాక్యం వారి హృదయాలలో నాటుకొని వారందరూ కూడా ప్రభువును అంగీకరించి అందరూ మరి ఇంచుమించుగా 3,000 మంది బాప్తిస్మం పొందారు. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 14వ వచనము. అయితే పేతురు ఆ 11తో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, 41వ వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. కాబట్టి ఆ రోజు 3,000 మంది బాప్తిస్మం పొంది సంఘముగా ఏర్పడ్డారు. ఈ రీతిగా ప్రభువు ఆరోహణమై వెళ్ళిన 10 దినములకు ఆత్మ దిగిరాగా సంఘ స్థాపన జరిగినది. అదే క్రైస్తవ సంఘ స్థాపన జరిగినటువంటి దినం. ఆ రోజే క్రైస్తవ సంఘము యొక్క ఆరంభ దినమై ఉన్నది. అది క్రైస్తవ మత సంఘ జన్మదినము. కాబట్టి ప్రభు ఆరోహణమై వెళ్ళిన తర్వాత వారు 10 దినాలు కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి దిగివచ్చినప్పుడు 3,000 మంది బాప్తిస్మం పొంది ఒక సంఘము ఏర్పడింది ఈ 120 మందితో. అలాగూ ఏర్పడినటువంటి సంఘమే క్రైస్తవ సంఘము, అనగా క్రీస్తును నమ్మి వెంబడించేటువంటి సంఘము. అప్పుడు వారు క్రమముగా కూడుకొనుచు అపొస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. అపొస్తలుల కార్యాలు 2:42. వీరు అపొస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. అలాగూ ఏర్పడినటువంటి సంఘం పెంతెకోస్తు దినమున ఆత్మ నింపుదల కలిగి ఏర్పడినటువంటి సంఘం దినదినము కూడా ఈ 4 స్తంభాలు కలిగి, అంటే అపొస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరచటం, ప్రార్థన చేయటం, ఇందు వారు దినదినము వృద్ధి చెందుతూ ఉన్నారు. ప్రభువు వారి ద్వారా మహత్కార్యములు, సూచక్రియలు జరిగించుచూ ఉన్నారు. ప్రభువు కూడా వారికి తోడుగా ఉండి వారి చేత అద్భుతాలను జరిగించారు. అనేకులు అనుదినము సంఘములో చేరుచుండిరి. అనేకులు సంఘములో చేర్చబడుచున్నారు. తమ స్థిరాస్తులు అమ్మి సమిష్టిగా ఉంచుకున్నారు. ఆ దినాలలో ఆది సంఘం మరి వారి ఆస్తులన్నీ ఒకే ఆస్తిగా ఉంచుకున్నారు. అపొస్తలులు ప్రభువుకు సాక్షులుగా సువార్త ప్రకటించుచు అనేకులను నమ్మిన వారిని సంఘములో చేర్చుకొనుచుండగా, అనేకులు నమ్ముచున్నారు, వారి మాటను బట్టి సంఘములోనికి చేర్చుకొనుచు మరి సంఘ సభ్యులుగా వృద్ధి చెందుతూ ఉన్నది సంఘం. సంఘము దినదినము వృద్ధి చెందినది. 120 మంది నుండి 3,000, 3,000 నుండి 5,000, ఆ తరువాత లెక్కించలేనంతగా సంఘం విస్తరించింది. అపొస్తలుల కార్యాలు 6వ అధ్యాయం 7వ వచనం. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. కాబట్టి బహుగా విస్తరించెను. వారందరూ ఏకమనస్కులై ప్రకటిస్తూ ప్రార్థించుచుండిరి. దేవుడు వారి పక్షమున అనేకులను ఆకర్షించి రక్షణలోనికి నడిపించుచుండెను. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 47వ వచనం. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. యోధా మతములో ఉన్నవారు వీరిని శ్రమ పెట్టి హింసింప మొదలుపెట్టిరి. ఎప్పుడైతే క్రైస్తవ సంఘం స్థాపించబడి సాగుతూ ఉందో యోధా మతస్థులు వీరిని హింస పెట్టడం మొదలుపెట్టారు.
శ్రమపరచటం మొదలుపెట్టారు. వారు యోధా మతానికి హానికరులని వీరు, మరి క్రైస్తవ సంఘం యోధా మతానికి మరి వ్యతిరేకమని, క్రీస్తు వ్యతిరేకి అని భావించి వారు వీరిని శ్రమ పెట్టడం ఆరంభించారు. అయినా సంఘము వృద్ధి చెందుచునే ఉండెను. వారు శ్రమ పెట్టే కొలది సంఘం వృద్ధి చెందుతుంది, కానీ సంఘ వృద్ధి ఆగలేదు. ప్రభువు వారి వెంట ఉండి ఆశ్చర్య కార్యములు చేయుచుండెను. అపొస్తలుల కార్యాలు 4:32. విశ్వసించిన వారందరూ ఏకహృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. జనులు రోగులను తెచ్చి స్వస్థతలు పొందుచుండిరి. అపొస్తలుల కార్యాలు 5:15-16. పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతని నీడైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. అపొస్తలులను మత్సరముతో చెరసాలలో ఉంచిరి, అయినా వారు ప్రకటించుట మానలేదు. అపొస్తలుల కార్యాలు 5:42. ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. సంఘ పెద్దలను ఏర్పాటు చేసుకొని సమిష్టిగా భోజనము చేస్తూ సువార్త ప్రకటిస్తూ ఐక్యతతో సాగుచు సంఘమును స్థిరపరుచుకొనిరి. ఎదురాడు వారితో వాదించుచు ఆత్మ సహాయముతో ఒప్పించుచుండిరి. అపొస్తలుల కార్యాలు 7:10. దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికంతటికిని అతనిని అధిపతిగా నియమించెను. 6:10. మాట్లాడట యందు అతడు అగపరచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. కాబట్టి ఎలాగున వారు పరిశుద్ధాత్మ సహాయముతో అద్భుతాలు చేస్తూ స్వస్థతలు చేస్తూ సంఘములోనికి అనేకులను ఆకర్షించారు. ప్రభువును నమ్మిన వారందరూ కూడా సంఘములో చేర్చూ వచ్చారు. అలాగే యోధా మతము వారు వీరిని ఎదిరించి శ్రమల పాలు చేసి చెరసాల్లో వేసి వివాద పడినా కానీ వారి వృద్ధి ఆకలేదు. అలాగే వారు వివాద పడినప్పుడు వీరు ఆత్మ ద్వారా మాట్లాడుతూ ఉంటే వారు వీరిని ఎదిరించలేకపోయారు. అలాగూ మరి సంఘము దినదినము విస్తరించుచు సాగుచూ ఉంది. ఈ విధముగా ప్రభువు ఆరోహణమై వెళ్ళిన తరువాత ఆత్మ కుమ్మరింపు ద్వారా క్రైస్తవ మత సంఘము స్థాపింపబడి దినదినము లోకమంతా వ్యాపించుచు వృద్ధి చెందుచూ ఉండెను. అపొస్తలుల కార్యాలు 8:1. ఆ కాలమందు యెరూషలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి. వారు ఎక్కడెక్కడికైతే వెళ్ళారో అక్కడ సంఘం విస్తరించింది. ఈ రీతిగా క్రైస్తవ మత సంఘ స్థాపన జరిగి నేటి వరకు కొనసాగించబడుతూ ఉంది. దీన్ని ముందుగానే మరి నెబుకద్నెజరుకు దేవుడు చూపించాడు. దానియేలు గ్రంథములో ఒక పెద్ద ప్రతిమ స్వప్నములో చూశాడు. బంగారు శిరస్సు, వెండి చేతులు, ఎదురొమ్ము, ఇత్తడి తొడలు, అలాగే ఇనుము మోకాళ్ళు, అలాగే ఇనుము మట్టి వేళ్ళు పాదాలు, అలాగే చేతి సహాయము లేని రాయి ఈ ప్రతిమను పడగొట్టి భూతలమంతా విస్తరించెను. ఆ చేతి సహాయము లేని రాయే యేసుక్రీస్తు ప్రభువారు. యేసయ్యను బట్టి స్థాపించబడినటువంటి ఆయన రక్తముచే స్థాపించబడిన సంఘమే క్రైస్తవ మత సంఘము. కాబట్టి దానియేలు గ్రంథములోని ఆ ప్రతిమ ప్రవచనము ఇలాగు నెరవేరినది. కాబట్టి ప్రభు రక్షణ కార్యక్రమంతా జరిగించి ఆరోహణమై వెళ్ళి ఆత్మను పంపించారు. అప్పుడు సంఘ స్థాపన జరిగింది. ఆ సంఘం నేటి వరకు కొనసాగించబడుతూ ఉంది. మిగతా విషయాలు మరి
మరొక భాగములో ధ్యానం చేసుకుందాం. దేవుడి ఈ మాటలను దీవించి మన కొరకు ఫలింప చేయునుగాక. ఆమేన్. మరణాతా.